ఏటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందండోయ్ అంటారా? తాటి రొట్టె మీదకెళ్ళిందండి. అవునా? నిజమా అంటారా? ఏంటండి మీరు మరీను? తాటి రొట్టె తినాలనిపించేసింది. ఇంక అందుకోసమని చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి 2 తాటికాయలు అయితే పట్టుకొచ్చేసుకున్నాను అనమాట. మరి తాటి రొట్టె ఎలా చేసేస్తారు చూసేద్దాం, వచ్చేసేయండి. ఇంకా బియ్యం రవ్వ ఉంటుంది కదండి, ఈ రవ్వ అయితే ఒక 2 కప్పులు తీసేసుకొని, మనకి పెద్దగా ఏం రాదు, మనం కూడా యూట్యూబ్ చూసే చేసేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడన్నా అలానే చేసుకొని తింటాను. ఈరోజు తినాలనిపించేసేసింది నా మనసుకి, నా నోటికి. అసలు లాలాజలం ఊరిపోతుంది అనమాట. ఎందుకో నాకు తాటి రొట్టె తినాలి, తాటి రొట్టె తినాలి అని. ఇంకా అందుకోసమని ఈ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి 2 తాటికాయలు అయితే తెచ్చేసుకున్నానండి. ఇంకా మీ ఊర్లో అయితే దొరుకుతాయా లేదా, కొనుక్కొచ్చుకుంటారా తాటికాయలు? టౌన్లో అయితే తాటికాయలు అమ్ముతారండి. మాకైతే కొంచెం పర్లేదులే, ఊరి చివరికి వెళ్ళి చీలల్లో ఎత్తుక్కుంటే దొరుకుతాయిలే. ఇంక నేనైతే 2 కాయలు అయితే ఇలా పట్టుకొని వచ్చేసేసానమాట. ఎంత బాగా పండినాయి చూడండి. ఇలా పండిన కాయలతో చేసుకుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. చివరిలో వీటిని పీక్కొని పీక్కొని తింటే ఇంకా బాగుంటుందండి. అసలు ఎంత ఎమ్మీగా ఉంటుంది. మీలో ఎంతమందికి తాటి రొట్టె ఇష్టమో చెప్పండి అబ్బా. అసలు ఎమ్మీగా టేస్టీగా తింటుంటే అబ్బా అనేటట్టు ఉంటుంది అనమాట. కొంతమంది వీటిని కాల్చుకొని కూడా తింటారు. మీరు తింటారా లేదా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంక వీటిని అయితే నేను ఇలా చేసేసుకొని మంచిగా పీల్ తీసేసేసి దానిపై ఇదంతా ఇంక దీన్ని బాగా ఇలా అనేసేస్తే గుజ్జు వచ్చేసిద్దండి. ఆ పీచు ఉంటుంది కదా, అది ఏమీ రాకుండా. కానీ దీంతో తీద్దామని చూసానా, ఇంకా 2-3 రోజులు తీస్తానేమో నాకు అర్థమైపోయింది. ఇంకా దీంతో తీస్తే వాటికి ఇవాళ రేపో ఎల్లుడో తీస్తానని అర్థమైపోయి దీన్ని పక్కన ఉండమ్మా అని పక్కన పడేసేసేసాను అనమాట. ఇంక ఈ స్ట్రైనర్ అయితే తీసుకున్నా. దీంతో తీస్తే ఒక్క నిమిషంలో అయిపోయిందండి. అందుకే అంటారు ఏదైనా చేసే ముందు ఆలోచించాలి అని అంటారు, ఊరికే కాదు కదా. అందుకే చిన్నదంతా చేస్తే పని 4 గంటలు కాస్తే 10 గంటలు అవుతుంది. అదే దీంతో చేసేస్తే ఒక్క నిమిషంలో అయిపోయింది తెలుసా. ఇంక ఇలా అయితే మొత్తం గుజ్జు తీసేసుకున్నానండి. అబ్బాయి ఈ ప్యూరీ అయితే ఎంత బాగుంటుంది తెలుసా. తాటి చేపలు అంటారు, మీకు తెలుసా? చిన్నప్పుడు నేనైతే ఎంత బాగా కొనుక్కునేది తినేదాన్ని. ఈ ప్లేట్లో దీన్ని ఇలానే పల్చగా ఆరేసేస్తే తాటి చేపలు అయితే అయిపోతాయండి. ఈ ఎండలు ఎలా ఉన్నాయి, ఈ టైంలో ఆరేసుకోవాలి. మళ్ళీ వెళ్ళిపోయి ఒక 5-6 కాయలు తెచ్చుకొని నేను తాటి చేపలు తీసుకొని పెట్టుకుంటానండి. నెక్స్ట్ ఈసారి మీకు ఆ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. ఇంకా మనం ముందే కొంచెం ఈ రవ్వలో వాటర్ కలిపేసి నానబెట్టేసేసాం కదా. నేనైతే 2 కప్పులు రవ్వ తీసేసుకొని 1 కప్పు అయితే ఈ తాటి గుజ్జు తీసేసుకున్నానండి. ఇంక ఈ గుజ్జు కూడా వేసేసుకొని ఇంకా బెల్లం అయితే మనకు కావాల్సినంత అయితే వేసుకోండి. మీకు తీపి తినేవాళ్ళ ఎంత టేస్ట్ అయితే ఉంటుంది. మీకు తీపి ఎంత కావాలనుకుంటే అంత అయితే యాడ్ చేసేసుకోండి. అబ్బా నేనైతే 1 కప్పున్నరకి దగ్గర వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేస్తుంటేనే అసలు ఆ ఫ్లేవర్ అప్పుడే వచ్చేసేస్తుంది అనమాట. నాకైతే ఎంత ఎమ్మీగా ఉందో తెలుసా. ఇప్పటికీ మా ఇంట్లో చేసేయడం అయిపోయింది కంప్లీట్గా. అయిపోయాక కూడా ఇంటి నిండా ఒక స్మెల్ ఎలా ఉందంటే, అసలు మనం పాకం పడితే స్మెల్ వస్తుంది చూసారా, సలివిడి స్మెల్, ఆ టైప్లో వస్తుందండి. ఇది ప్రిపేర్ చేస్తున్నంతసేపు కూడా అసలు అంత బాగుంటుంది ఈ తాటి రొట్టె అయితే. మటుకి మీలో ఎంతమందికి ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేసేసేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇంక మనం బెల్లం అయితే కరిగిపోద్ది అనమాట బాగా. ఈ రవ్వతోటి చేసేసుకుంటే కొంతమంది పిండితో కూడా చేస్తారండి. నేనైతే పిండితో ఎప్పుడు చేయలే కానీ ఇంకా రవ్వతోనైతే ఇలా చేసేసేసాను అనమాట. మీ అల్లరి పిల్లకి కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మీ అల్లరి పిల్లకి నేను ఏం తింటే అవి అలవాటు చేసేస్తానా, ఇంకా మంచిగా తినేసేసిద్ది. ఇంక ఇలా ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసేసుకొని ఇంకా పొయ్యి అయితే సిమ్లో పెట్టేసేసుకొని నేను ప్యాన్ మొత్తం ఇలా అయితే ఒక దోశలాగా పరిచేసేసానండి, రొట్టెలాగా మందంగా అయితే మడిగి. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏమో కానీ తెలియదు, ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట. ఏమైందండి ఏంటండి అంటారా? చూస్తూ ఉండండి వీడియో లాస్ట్ వరకు. మీరైతే కంపల్సరీగా ఏంటి ఆ మిస్టేక్ ఏందనే జ్యోతి. నేను ఇలానే సిమ్లో పెట్టేసేసేసాను, కానీ పెద్ద పొయ్యి మీద పెట్టాను. నేను చేసిన పొరపాటు అదేనేమో, చిన్న పొయ్యి మీద పెట్టాల్సింది. ఈ ప్యాన్ కూడా చాలా మందం ప్యానేనండి, ఎప్పుడు మందం ప్యాన్లోనే వేసుకోవాలి. కానీ మందం ప్యానే మరి ఏమైందో ఏంటో దానికి నచ్చలేదేమో ఈ ప్యాన్లో చేయడమో ఎందుకనో. కానీ నేను పెద్ద పొయ్యి అంటేనే చాలా సిమ్లో ఉండడం ఇంక అంతవరకే కదా, అది లాస్ట్. దాని మీద పెట్టేసేసి వెళ్ళి కాసేపు అలా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నానా, చెమటలు కారిపోతుంది అని కాసేపటికే ఒక 5 మినిట్స్కే మాడు స్మెల్ వస్తుంది అనమాట. అంటే మాడిపోలేదు, మంచిగా అదే బెల్లం కరిగిపోతే స్మెల్ ఉంటుంది కదా, అలాంటిది వచ్చేసేసి ఇంక మాడు అంటుతున్న స్మెల్ నాకు వస్తుంది. అబ్బో ఇదేదో తేడాగా ఉందని మళ్ళీ కిచెన్లోకి వచ్చేసేసానా. చెమటలు కారుతుంది. 2 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని వస్తే నాకు ఏమైందో ఏంటో అన్నట్లు ఇంక భయం వేసేసి వచ్చేసారా. ఇది అడుగు అంటుతుందని నాకు అర్థమైపోయి నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి చేంజ్ చేసేసేసాను అనమాట. అయితే మటుకి ఎక్కడ కూడా ఫ్లాప్ అయితే అవ్వలేదండి.
పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎందుకు అంటుకుందో ఏంటో కానీ మరి బెల్లం ఏమన్నా ఎక్కువైందో ఏంటో, నేనైతే అనుకుంటున్నాను బెల్లం ఎక్కువై ఉండొచ్చు, దానివల్ల అలా వచ్చి ఉండొచ్చు, కొంచెం మంట కూడా ఎక్కువై ఉండొచ్చు అని. ఇంకా నెక్స్ట్ వేరే ప్యాన్లోకి మార్చేసేసి ఇలా దగ్గరగా పెట్టేసేసి ఒక కేక్ లాగా ఇంకా 2-3 టైమ్స్ దీన్ని కూడా మళ్ళీ తిప్పేస్తూ అటేస్తూ ఇటేస్తూ కాలబెట్టేసేస్తే విరిగిపోయింది. కానీ పర్ఫెక్ట్గా తాటి రొట్టె అయితే వచ్చిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందంటే తినే కొంది తినాలి 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 అనిపించేసేస్తుంది. నేనైతే ఇప్పటికే ఈ వీడియో పోస్ట్ చేసేసరికి సగం తినేసేసాననమాట. మీ అల్లరి పిల్ల వచ్చేసరికి మీ అల్లరి పిల్ల ఎన్ని అరిచిద్దో ఏంటో కానీ అసలు ఎంత బాగుందోనండి నిజంగా. అసలు చూడండి, మీకు కేక్ మొక్క ఎలా ఉందో అలా ఉందనమాట. మనం ఇది ఏంటి మాటలు రావట్లే, అలా ఉందనమాట నాకు. బేకరీస్లో కొనుక్కుంటామేమో మనం కేకు, ఆ కేకు లెక్కే అలానే ఎగ్జాక్ట్లీ ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీకు మటుకు ఇది నచ్చితే మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా.